జరగండ్రా. ఎంత కష్టపడ్డారా మీరంతా పాపం. 2 yearsలో ఎంటెక్ పూర్తయింది. ఇదైనా భలే చదివారా, భలే పాస్ అయ్యారా. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, ప్రతి ఒక్కడి కోరిక ఒకటే, దేవుడా నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దేవుడా నేను ప్లేస్మెంట్ కొట్టాలి. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అది నటనలు కాదురా, నటనలు కాదా. స్టూడెంట్స్ మంచోళ్ళరా, స్టూడెంట్ అంటేనే మంచోడు. ఏమి ఇచ్చాడా నేను మీకు? మార్క్స్ ఇచ్చానా, ఇంకేమైనా ఇచ్చానా? పీడిఎఫ్లు ఇచ్చాను చదువుకుంటారా అని. ప్రొఫెసర్ గారి అంటే ఏమి కావాలరా మీకు? అర్థం కాని లెక్చర్ నోట్స్ తప్ప. దానికి మించి ఏమన్నా ఉందారా ఇవ్వగలిగింది? ఇదిగో ఈ ఇయర్కే వీడిని సీనియర్, ఈ ఇయర్కే వీడిని జూనియర్, ఈ జన్మకే నేను మీ ప్రొఫెసర్ని. జన్మల వరకు ఎందుకురా, ఈ కాలేజ్కి మళ్ళీ వస్తామో రామో మనకే తెలీదు. అందుకే జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పాస్ చేస్తూ వెళ్తే చాలు. ఆ భగవంతుని మన గురించి ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోళ్ళ గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా కాపీ కొట్టే ఒక స్టూడెంట్ని ప్లేస్మెంట్ నుంచి దూరం చేయకు, ప్లేస్మెంట్ నుంచి దూరం చేయకు స్వామి. అంతే. రండ్రా. అది నుండే మొహం చూసి చెప్పరా. ఫెరల్కి వెళ్దామా? పదా.